ఇదిట్లుంటే ఇందులో ప్రధాన వార్త మంత్రుల శాఖల్లో మార్పు. అగ్రనేతలు ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ మంతనాలు. కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ లో దాదాపు 2 గంటల పాటు సమావేశం. మార్పులు కోరుకుంటున్న పలువురు మినిస్టర్లు. మంత్రుల పనితీరుపై హైకమాండ్ కు మీనాక్షి రిపోర్ట్. ఈ నేపథ్యంలో భారీగా మార్పులుంటాయని ఊహాగానాలు. అందుకే కొత్త మంత్రుల కేటాయింపు ఆలస్యం. ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్సు. ఢిల్లీకి చేరుకున్న ఉత్తమ్ ఎస్సీ వర్గీకరణ, కులగణన సభలకు రావాలని అగ్రనేతలకు సీఎం ఆహ్వానం. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ఢిల్లీలో కసరత్తు కొనసాగుతున్నది. దీనిపై వరుసగా రెండో రోజు చర్చ జరిగింది. మంగళవారం ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ ఇందిరా భవన్లో కీలక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా భేటీ అయినటువంటి పరిస్థితుల్లో మంత్రుల శాఖల్లో మార్పు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మిగిలిన బెర్తులను భర్తీ చేస్తామన్న రాహుల్. మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించిన వాళ్ళు నిరాశ పడొద్దని రాహుల్ గాంధీ సూచించినట్టు తెలిసింది. అవసరమైన టైంలో ఆ ఖాళీలను భర్తీ చేద్దామని సీఎంకు ఆయన చెప్పినట్టు సమాచారం. మంత్రి పదవి వస్తుందని ఆశించి భంగపడిన వాళ్ళ గురించి వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది. ఇటీవల ప్రకటించిన పీసీసీ పదవులు, పెండింగ్ లో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల పైన కూడా రాహుల్ ఆరా తీసినట్టుగా సమాచారం. కాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి చేరుకోవడం, 2 రోజులుగా అగ్రనేతలతో సీఎం భేటీ అవుతుండడం వంటి అంశాలను పరిశీలిస్తే మంత్రివర్గంలో మార్పులుండే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. సీఎం వద్ద ఉన్న హోం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, లా, ఇతర కీలక శాఖలు మార్చే అవకాశం ఉందని కీలకంగా చర్చ జరుగుతూ ఉంది. అయితే దీంట్లో విద్యాశాఖ మార్చేటువంటి అవకాశం అయితే విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర తీసుకొచ్చి ఇక్కడ ఈ డాక్టర్ వివేక్ గారికి వైద్యము, ఆ తర్వాత దామోదర రాజనరసింహ గారికి విద్యాశాఖను అప్పగించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. నేను చెప్పింది కూడా నిజం కాకపోవచ్చు, బట్ అట్లాంటి చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి బయట. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.